హలో అండి, నమస్తే. గెట్ రెడీ విత్ మీ ఫర్ వనభోజనాలు. ఏంటి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనుకుంటున్నారా? ఏం లేదండి. మొన్న సండే రోజున ఒక స్మాల్ పిక్నిక్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? చెప్తానండి. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎలాగో కార్తీక మాసం కదా, టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని మన వైజాగ్లో ఉండే అరకు నియర్ అనుకుంటా, ఎస్కోట దగ్గర అండి, కాశీపట్నం అని ఒక స్మాల్ విలేజ్ దగ్గర. ఇది వెళ్తున్నప్పుడు షూట్ చేశాను, మీ అందరికీ కూడా షేర్ చేసుకుందామా అని. చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది చేశాను. చుట్టూ కొండలు, ఆ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుందండి. నేచర్ అయితే మాత్రం అరకు దగ్గరలో కదా, అదంతా కూడా చాలా బాగుంది. అండ్ కాశీపట్నం అనేది రీచ్ అయ్యాం మేము. మార్నింగ్ 7కి బయలుదేరాం, ఆల్మోస్ట్ 10 అయింది. అండ్ క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి, కార్తీక మాసం కదా. సో శివాలయం ఒకటి అక్కడ శివుడు అనేది నిలిచారంటండి, శివలింగం అనేది ఆ మర్రి చెట్టుల మధ్యలో అండి. మొత్తం చెట్లు అండి, మొత్తం అంతా మర్రిలు, ఆ ఓడమర్రిలు మొత్తం దాని మధ్యలోనే శివలింగం వెలిచారంటే చాలా గొప్ప విషయం అసలు. చూసామండి, చాలా బాగుంది అసలు. అందరూ వెళ్ళాల్సిన ప్రదేశమే అది. అండ్ ఇదంతా కూడా బయట వ్యూ అండి. ఇదంతా కూడా టోటలీ మొత్తం చుట్టూ కూడా గ్రీనరీ అండి అంతా కూడా. ఇదంతా టెంపుల్ బయట. అదిగోండి ఆ చెట్టు. ఇంకా పైకి తీద్దామంటే కొంచెం టెంట్ లాగా అది వేసేసారు. సో బాగుంది. లోపల ఎంట్రన్స్ కూడా ఇది లోపల వ్యూ అండి. అదే ఆ మర్రి చెట్టు అని చెప్పాను కదండి, లోపలంతా చాలా చిన్నగా ఉంది శివలింగం అయితే. అంటే లోపలికి పూజ అది కూడా సరిగ్గా చేయనివ్వట్లేదు, వాళ్ళ వీడియో అది కూడా తీయనివ్వలే, అందుకే ఇలా అటు ఇటు షేక్ అయిపోయింది. సో ఏమనుకోవద్దు. అండ్ దిస్ ఈజ్ ద బయట లొకేషన్ అండి ఇదంతా కూడా. అక్కడ ముందు నందీశ్వర్ ఉండే, అందరూ దీపాలు అది కూడా వెలిగిస్తున్నారు. అండ్ బాగుందండి, అందరూ కూడా వెళ్ళండి, మంచి ప్లేస్ ఇది. అండ్ ఆ పక్కనే కూడా ఒక మంచి వాటర్ ఫాల్స్ అనేది ఉందండి. ఈ వాటర్ ఫాల్స్ అనేది కూడా బాగుంది. చాలా పిల్లలు ఏంటి అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాం నిజంగా. మేము వంటలు అది కూడా చేసుకొని పట్టుకెళ్ళిపోయాం. అండ్ తిను మా ఆడబడుచు ఏం చేశాను, బిర్యానీ చేశానని చెప్తున్నారు. అండ్ తిను మా ఆంటీ రైస్ చేశాను అని. అండ్ వీళ్ళు వాయిస్ ఓవర్ అనేది కొంచెం క్లారిటీ లేదు, సో అందుకే నేను ఇస్తున్నాను. ఈమె మా సిస్టర్ సాంబార్ చేశాను అని చెప్తున్నారు. అండ్ మా మదర్ అండి ఆలు కర్రీ చేశాను అని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం అనేది వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ వచ్చే దారిలో అనేది ఈవినింగ్ అయిపోయింది, తాటిపూడి రిజర్వేర్ కూడా వెళ్ళామండి. అండి అక్కడ వ్యూ అండి ఇది. చుట్టూ నేచర్ అది బాగుంది కదా, ఈవినింగ్ టైం అని అలా వీడియో తీశాను. అండ్ ఇది తాటిపూడి రిజర్వాయర్. అండ్ బోటింగ్ అది కూడా చాలా బాగుందండి. ఈవినింగ్ అయిపోయింది కదా అని మేము ఇంకా ఎవరము వెళ్ళలేదు బోటింగ్కి, సో రిటర్న్ అయిపోయాం. సో ఈ వీడియో ఏమైనా మీకు నచ్చితే మాత్రం డూ లైక్ అండ్ షేర్, ప్లీజ్ ఫాలో అండి. థ్యాంక్ యూ.